వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను పరామర్శించేందుకు వస్తుండటంతో కూటమి నేతల్లో వణుకు మొదలైంది. అందుకే జన నేత కోసం వచ్చే వారిని అడ్డుకునేందుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. హెలిప్యాడ్ ఏర్పాటు దగ్గర నుంచే ఆటంకాలు మొదలయ్యాయి. అటు రైతుల్ని ఇటు పార్టీ నేతల్ని బెదిరిస్తున్నారు. కూటమి నేతలు పోలీసుల బెదిరింపులపై వైఎస్ఆర్సీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తెలుసుకునేందుకు బుధవారం ఉదయం బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డ్ను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సందర్శించబోతున్నారు. వైఎస్ జగన్ బయటకు వస్తున్నారంటే ఊర్లకు ఊర్లే కదిలి వస్తున్నాయి. ఇంతకు ముందు జరిగిన ప్రతి పర్యటనలోనూ ఇలాగే జరిగింది. జగన్ కు లభిస్తున్న ఆదరణతో కూటమి నాయకుల్లో భయం మొదలైంది. అందుకే ఇప్పుడు మామిడి రైతుల పరామర్శకు వస్తున్న జగన్ పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది చిత్తూరు జిల్లా మామిడి రైతులు గతంలో ఏనాడు చూడని కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతుల కష్టాలు కన్నీరు తుడిచేందుకు వస్తున్న వైఎస్ జగన్ పర్యటనలో రైతులెవరూ పాల్గొనవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరులో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎక్కువ మొత్తంలో జనాల్ని తరలిస్తే ఇబ్బందులు పడతారంటూ నేతల్ని బెదిరిస్తున్నారు. జననేత జగన్ పర్యటనకు పర్మిషన్ ఇచ్చినట్లుగా ఉండాలి, నాయకుల్ని జనాన్ని అడ్డుకోవాలన్నట్లుగా పోలీసుల తీరు ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదో కుట్ర దాగి ఉన్నది. ఇంతమంది మా నాయకులను కార్యకర్తలను మీరు బయటికి రాకూడదునని పోలీసు వాళ్ళు వీళ్ళకందరికీ నోటీసులు ఇస్తున్నారు అంటే తమాషా ఏంటంటే ఎంతమందికి నాయకులకు కార్యకర్తలకు పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చినారో ఆ పోలీసు వాళ్ళంతా నోటీసులు ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ఆ రక్షణ బాధ్యత చూస్తే చాలా అద్భుతంగా ఉండేది. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు వస్తున్నట్లుగా ప్రకటన చేయడంతోనే చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక మొదలైంది. అధికారులతో సమీక్షను ప్రారంభించి హడావుడి చేస్తున్నారు. ఇక జగన్ తమ వద్దకు వచ్చి మాట్లాడితే ఎంతో కొంత మేలు జరుగుతుందని మామిడి రైతులు ఆశపడుతున్నారు. ఆ ఆశతోనే జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ వస్తే జన ఉప్పెన తప్పదని భావించిన అధికారులు 2 రోజుల పాటు మార్కెట్ యార్డుకు మామిడికాయలు తీసుకురావద్దని రైతులకు నోటీసులు పంపుతున్నారు. రైతులు యార్డుకు రాకుండా ముందస్తు బెదిరింపులకు దిగుతున్నారు.